హలో అందరికీ హనుమాన్ మూవీ అందరూ చూసారా? ఒకవేళ చూడకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. సినిమా అయితే సూపర్గా ఉంది. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. ఈ మూవీ జనవరి 12th రిలీజ్ అయింది. సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ అని అయితే చెప్పచ్చు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ మూవీలో అంజనాద్రి గ్రామం అని ఒక గ్రామం ఉంటుంది. అందులో హనుమంతుగా తేజ సజ్జా చేశాడు. అలా సిస్టర్గా అంజనమ్మగా మనకి వరలక్ష్మి అయితే నటించింది. హనుమంతు ఫ్రెండ్గా గెటప్ సీను. విలన్ పక్కన క్యారెక్టర్ వచ్చేసి వెన్నెల కిషోర్ సైంటిస్ట్గా చేశాడనమాట. మెయిన్ విలన్ వచ్చేసి వినయ్ రవి. అతను వానా మూవీలో హీరో ఉంటారు కదా, అతను. హీరోయిన్గా మీనాక్షి. తన ఒరిజినల్ నేమ్ వచ్చేసి అమృత అయ్యర్. ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలవుతుంది అనమాట. హనుమంతు మన మీనాక్షిని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటాడు. ఆ లవ్ చేసే క్రమంలో, ప్రపోజ్ చేసే క్రమంలోనే ఈ మూవీలో మెయిన్ ట్విస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ అంజనాద్రి గ్రామంలో పాలెగాల దౌర్జన్యాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలను వేధిస్తూ వాళ్ళు డబ్బులు తీసుకోవడము, చంపడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే ఇంకా వాళ్ళని చంపేయడం అనమాట. అలా ఉంటుంది. మనకి హీరో హనుమంతు వచ్చేసి చాలా బలహీనపరుడు. హీరోయిన్ మీనాక్షి చాలా ధైర్యంగా ఉంటుంది. అక్కడ ఊర్లో జరిగే వాటిని తను చూడలేక ఎదిరించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ క్రమంలో తనను చంపాలనుకుంటారు. అలా చంపాలనుకున్న టైంలో హనుమంతు వారిని ఎదిరించడానికి ప్రయత్నించే క్రమంలోనే చాలా దెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. అలా సముద్రంలో పడిపోయిన హనుమంతుకి అయితే మాత్రం ఒక రుధిరమణి అయితే లభిస్తుంది. అలా దెబ్బలతో రుధిరమణితో సముద్రం ఒడ్డుగా అయితే హనుమంతు చేరతాడు. హనుమంతుని చూసిన గ్రామ ప్రజలు ఊర్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రుధిరమణి యొక్క పవర్స్ ఎప్పుడు వస్తాయంటే సూర్యుడు మార్నింగ్ వచ్చే టయానికి అవి కిరణాలు పడి పవర్స్ అనేవి వస్తాయి. ఈవినింగ్ టయానికి మనకి ఆ పవర్స్ అనేవి ఉండవు హీరోకి. సో అలా ఈవినింగ్కి అతను ఇంటికి చేరతాడు కాబట్టి అప్పుడేమి తనకేం అర్థం అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్కి ఎప్పుడైతే కిరణాలు పడతాయో అతనికి ఒంటి మీద రుధిరమణి కిరణాలు, అప్పుడు అతనికి ఒంటి మీద ఉన్న దెబ్బలు మాయమైపోయి అతనిలో ఒక ఆంజనేయ స్వామికి ఉన్న శక్తి అంతా అతనికి వచ్చేస్తుంది అనమాట. ఆ రుధిరమణికి ఉన్న పవర్స్ అవి. ఇంక ఊర్లో ఏవి వచ్చినా కానీ అతను ఫైట్ చేయడము అవన్నీ స్టార్ట్ చేస్తాడు. అవన్నీ అసలు మామూలుగా గ్రామంలో అందరూ కూడా అతను బలహీనం అనుకుంటారు కదా, అలా ఫైటింగ్స్ అవన్నీ చేసేసరికి కూడా అందరికీ ఏమీ అర్థం కాదు. ఈ క్రమంలో హనుమంతు బలవంతంగా మారడన్న విషయం తెలుసుకున్న మైకిల్ ఆ గ్రామానికైతే వస్తాడనమాట. మైకిల్ చిన్నప్పటి నుంచి కూడా సూపర్ హీరో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో ప్రపంచాన్ని శాసించాలనుకున్న ఈ మైకిల్ అతను చేసే పనులకు మన హనుమంతు, బలహీనపరుడైన హనుమంతు రుధికమణితో ఎలా చెక్ పెట్టాడు అన్నదే ఇక్కడ పాయింట్ అనమాట. ఈ దుష్టశక్తిని ఎలా ఎదుర్కొన్నాడు, ఆంజనేయ స్వామి అనుగ్రహం హనుమంతుకి ఎలా లభించింది అనేది ఈ సినిమా కథ. సూపర్గా ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులుగా ఉంటుంది సినిమా మొత్తం కూడా. ఒకనొక సిచ్యువేషన్లో కొంచెం సెంటిమెంట్గా కూడా ఉంటుంది. వరలక్ష్మికి అసలు మ్యారేజ్ ఎందుకు అవ్వదు, వరలక్ష్మి ఎందుకు చనిపోతుంది అనేది కూడా ట్విస్ట్. అలానే హీరో హనుమంతుకి ఆ రుధిరమణి చాలాసార్లు మిస్ అవుతూ ఉంటుంది, కానీ అతని దగ్గర మళ్ళీ వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఎవరు చేరుస్తారు అతనికి అనేది ట్విస్ట్. అలానే చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ అయితే ఈ మూవీలో అయితే ఉన్నారు. వాళ్ళ యాక్టింగ్ కూడా ఎక్కడా బోర్ ఉండదు. మనకు కూడా సెంటిమెంట్, దేవుడి సెంటిమెంట్ ఉంది కాబట్టి మనం అలా కూర్చొని చూసేలాగా చేస్తుంది అనమాట. మూవీ చాలా బాగుంది, తప్పకుండా వెళ్ళండి. సో ఇన్ని ట్విస్టులు ఉన్న మూవీని ఒక్క వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి మీరు థియేటర్కి వెళ్ళి సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. అలానే ఈ మూవీని చాలా లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేశారు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి మీకు. అలానే నాకు మంచి సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. థ్యాంక్ యూ.